మనం చేసే ప్రతి పనికి ఏదో ఒక కారణం ఉంటుంది, అవునా? అలాగే ఒక వ్యాపారి పొదుపు చేయడానికి కూడా ఒక కారణం ఉంది. అదేంటో ఈరోజు చూద్దాం. ఒక ఊర్లో సుబ్బయ్య అనే ఒక వ్యాపారి ఉండేవాడు. అతను చాలా పొదుపుగా ఉండేవాడు. ఒకరోజు అతని దగ్గరికి సూరయ్య అని ఒక రైతు వచ్చి పెద్ద పండగ దగ్గరికి వస్తుందని ఒక 25 రూపాయలు ఇవ్వమని అడిగాడు. సుబ్బయ్య ఇచ్చాడు. ఆ సాయంకాలం సుబ్బయ్య పండక్కి తన భార్యకి చీర కొందామని బట్టల దుకాణానికి వెళ్ళాడు. అక్కడ సూరయ్య 25 రూపాయలు వెలగల చీర కొంటున్నాడు. సుబ్బయ్య దుకాణం వాడిని 10-12 రూపాయల ధరలో చీరలు చూపించమన్నాడు. సూరయ్య అది చూసి, ఏంటండి, డబ్బున్నవారు మీరు కూడా అంత చౌకలో కొంటున్నారేంటి? రెట్టింపు ధర పెడితే ఎంతో మంచి చీరలు ఉన్నాయి కదా అని హేళనగా అన్నాడు. అప్పుడు సుబ్బయ్య, పొదుపు అవసరం సూరయ్య, లేకపోతే ఎవరైనా వచ్చి ఒక 25 రూపాయలు చేబదులు అడిగితే ఎక్కడి నుంచి తేగలను అని అన్నాడు. ఇలాంటి మంచి మంచి కథల కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి బుజ్జమ్మ టీవీ.